అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుతాం. ఈరోజు మన కథ విష్ణు కథ, వామనావతారమూర్తి. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఆలింగనం చేసుకొని, ప్రహ్లాద, నీ మూలంగా ఇన్నాళ్లకు విష్ణువుపై పగ తీర్చుకునే అవకాశం లభించింది అని చెప్పి గదని ఎత్తి నరసింహావతారంతో పోరాటానికి తలపడ్డాడు. చివరకు నరసింహుడు ప్రళయగర్జన చేస్తూ ఎగిరి హిరణ్యకశిపుడిపై ఉరికి ఒడిసి పట్టుకొని సభామండప గడప ద్వారం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. లోపల వెలుపల కాని ద్వారం అరుగు మీద, రాత్రి పగలు కాని సంధ్యా సమయంలో, ఆకాశము భూమి కాని తన తొడల మీద పెట్టుకొని, సజీవములు నిర్జీవములు కాని గోళ్లతో బ్రహ్మ వలన పొందిన వరాలనన్నింటికీ భిన్నంగా విష్ణువు నారసింహ రూపంతో హిరణ్యకశిపుడి రొమ్మును పొట్టను భీకరంగా చీల్చి చెండాడేశాడు. రాక్షసులు సమూహంగా నారసింహుణ్ణి ఎదుర్కోవటానికి రాగా విష్ణుచక్రం వాళ్ళందరినీ అంతం చేసేసింది. నారసింహమూర్తి హిరణ్యకశిపుడి ప్రేగుల్ని కంఠహారాలుగా వేసుకుని ఉగ్రంగా చేస్తున్న అట్టహాసానికి దేవతలందరూ భయపడిపోయారు. లక్ష్మీదేవి కూడా భయపడింది. అప్పుడు ప్రహ్లాదుడు నారసింహావతారుణ్ణి స్తుతించి శాంతింపచేశాడు. తండ్రికి ఉత్తర క్రియలు జరిపి రాజ్యపాలన చెయ్యవలసిందని చెప్పి ప్రహ్లాదుణ్ణి దీవించి నారసింహావతారుడైన విష్ణువు అంతర్ధానమయ్యాడు. జయ విజయుల తొలి జన్మ అంతటితో అక్కడ ముగిసింది. విష్ణువు ఆనతి ప్రకారం ప్రహ్లాదుడు చిరకాలం రాజ్యపాలన చేసి కుమారుడైన విరోచనుడికి పట్టం కట్టి విష్ణుభక్తి తత్పరుడై వనాలకు వెళ్ళాడు. విరోచనుడి తర్వాత అతని కుమారుడు బలి రాజ్యానికి వచ్చాడు. క్షీరసాగర మదనంలో పుట్టిన ఉచ్చైశ్రవాన్ని బలి తీసుకున్నాడు. రాక్షసుల శిల్పి మయుడు అతనికి నేలపైన, నీటిలోనూ అంతరిక్షంలోనూ పోగల గొప్ప వాహనాన్ని నిర్మించి ఇచ్చాడు. అమృతం తమకు దక్కకుండా జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా దేవతలతో యుద్ధానికి దిగాడు. దేవతలు అమృతం సేవించిన ధైర్య ఉత్సాహాలతో రాక్షసులను ఎదుర్కొన్నారు. బలి ఇంద్రుడితో గొప్పగా పోరాడాడు. దేవ ప్రముఖులకు రాక్షస ప్రముఖులకు ముఖాముఖిగా విడివిడి యుద్ధాలు సాగాయి. ఆ దేవదానవ సంగ్రామంలో రాక్షసులు చిత్తుగా ఓడిపోయారు. హతులైన రాక్షసులను రాక్షస గురువైన శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యను ప్రయోగించి తిరిగి బ్రతికించాడు. ఓటమితో బలి మరింత పట్టుదలతో రాక్షసులందరినీ కూడగట్టుకుని నాయకుడై భూమండలం అంతటినీ జయించి కట్టుదిట్టంగా ఆదర్శవంతమైన పరిపాలన సాగిస్తూ బలి చక్రవర్తి అని అనిపించుకున్నాడు. శుక్రుడు అతడి చేత 100 అశ్వమేధాల యాగాలు చేయించాడు. బలి విజృంభించి స్వర్గం మీదకు దాడి చేశాడు. అతని దాటికి ఇంద్రాది దేవతలు స్వర్గాన్ని వదిలి అరణ్యాలు వెళ్ళిపోయారు. దిక్పాలకులు బలి చక్రవర్తికి వశవర్తులై మెలుగుతూ ఉన్నారు. స్వర్గ, మత్స్య, పాతాళ ముల్లోకాలను బలిచక్రవర్తి ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండగా ఇంద్రుడు తల్లి అయిన అతిథి తన భర్త కశ్యప ప్రజాపతితో తన సంతతి వారైన దేవతలు, ఇంద్రుడు, సచీదేవి అరణ్యాల్లో పడుతున్న పాటలు చెప్పుకొని వారికి తిరిగి ఎలాగైనా స్వర్గ సామ్రాజ్యం చేకూరే మార్గం చెప్పమని అడిగింది. అందుకు శ్రీ మహావిష్ణువును గూర్చి వ్రతం చెయ్యమని కశ్యపుడు ఉపదేశించాడు. అతిథి విష్ణువును ఆరాధించి మెప్పించింది. శ్రీ మహావిష్ణువు ఆమె కడుపున పుట్టి దేవతలకు స్వర్గం సమకూర్చి పెడతానని చెప్పాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు అతిథి కశ్యపులకు పొట్టి పిల్లవాడైన కుమారుడిగా పుట్టి దశావతారాలలో 5వదైన వామనావతారాన్ని ఎత్తాడు. వామనుడు ఉపనయనం పొంది వేద విద్య పూర్తి చేసి ఇంద్రుడికి తమ్ముడిగా, అతిథికి అల్లారు ముద్దు బిడ్డగా పెరిగాడు. అప్పుడు బలి చక్రవర్తి నర్మదా నదీ తీరంలో యాగాలలోకెల్లా గొప్పదైన విశ్వజిత్ యాగాన్ని శుక్రుని ఆధ్వర్యంలో ప్రారంభించి గొప్ప గొప్ప దానాలు చేస్తూ ఉన్నాడు. వామనుడు
ఒడుగు, జందెము, కృష్ణాజినము, కమండలము మొదలైన వాటిని ధరించి గొడుగు, పావుకోళ్ళు వేసుకుని మూర్తీభవించిన బ్రహ్మతేజస్సుతో బలిచక్రవర్తి దగ్గరికి బయలుదేరాడు. బుడిబుడి నడకలతో వస్తూ ఉన్న వామనుణ్ణి చూసి యాగశాలలో అంతా ముచ్చటపడ్డారు. వామనుడు బలిచక్రవర్తి ఎదుటకు వెళ్ళి జయం పలికాడు. వామనుణ్ణి చూడటంతో బలిచక్రవర్తికి మహదానందం కలిగింది. చిట్టి నాయనా, ఎవరు నువ్వు? ముక్కుపచ్చలారని సరికొత్త వటువుగా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. వామనుడు, నీ దగ్గరికే బయలుదేరి వచ్చాను. ఎవరినని చెప్పేది? అంతా నావారే. అయినా ఇప్పుడు ఒంటరివాణ్ణి. సిరిగలవాడినే, అయినా ఇప్పుడు యాచకుణ్ణి. నీ ముత్తాతలు వీరాది వీరులు. ఇక నీ బలపరాక్రమాలు దిగంతాలు దాటాయి అని అంటూ ఉంటే బలిచక్రవర్తి నవ్వుతూ, నీ మాటలు చిత్రంగా ఉన్నాయి. పరాక్రమం గురించి మాట్లాడుతున్నావు. యుద్ధం చెయ్యమనవు కదా. నేనిప్పుడు యాగదీక్షలో కంకణం కట్టుకొని ఉన్నానాయే. యుద్ధ ప్రసక్తి లేదు మరి అని వినోదంగా అన్నాడు. వామనుడు, ఎంత మాట బలిచక్రవర్తి, ఏదో నాతో పరిహాసం ఆడావు కానీ మహోన్నతమైన బలవిక్రముడువైన నీ ముందర భూమికి అంటుకుపోతూ ఉన్న పొట్టి కుంకను నేనెక్కడా? మేటి దాతవై అంతులేని దానాలు చేస్తున్న నీ కీర్తిని విని నిన్ను యాచించి దానం పుచ్చుకోవాలని వచ్చాను అన్నాడు. అలాగే పుచ్చుకో, నువ్వు ఏమడిగినా ఇస్తాను అని బలిచక్రవర్తి అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని పిలిచి, వామనుడు ఎవరో కాదు, విష్ణువు నిన్ను వంచించి నీ సర్వస్వాన్ని హరించడానికి వచ్చాడు. అతనికి ఎటువంటి దాన ప్రదానము చెయ్యవద్దు అని హెచ్చరించాడు. బలిచక్రవర్తి, విష్ణువంతటి వాడు దేహి అని చెయ్యి చాచగా నా చెయ్యి మీదనై దానం ఇవ్వటం గొప్ప అదృష్టమే కాకుండా నా ఘన విజయాన్ని చాటుతుంది. అంతేకాకుండా ఇస్తానని లేదని చెప్పడం అసత్య దోషం కదా అన్నాడు. శుక్రుడు, ఆత్మరక్షణకు అది అసత్యం అని అనిపించుకోదు. తనకు మాలిన ధర్మం ఆత్మహత్యాపాతకంతో సమానం అని అన్నాడు. ఏది ఏమైనా అతడు నన్నేమి చేసినా, నేనేమైపోయినా అది నా ఓటమి కాదు, ధర్మవీరత్వమే అవుతుంది. శిబి చక్రవర్తిలాగా దానశీలుణ్ణి అని అనిపించుకోవాలనే కీర్తికాంక్ష కూడా నాకు లేదు. పిరికితనంతో అడిగినది ఇస్తానని లేదని తప్పించుకునే వీరువు అనిపించుకోవటం నాకు సాధ్యం కాదు అని బలిచక్రవర్తి చెప్పాడు. ఆ మాటలకు శుక్రుడు కోపంతో, గురువుగా నీ హితవు కోరి చెప్పింది వినకుండా ధిక్కరిస్తున్నావు. నీ సర్వస్వాన్ని, రాజ్యాన్ని కోల్పోతావు అని శపించినట్టు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, గురుదేవా, నన్ను శపించావని వట్టిమాట పడ్డావే కానీ నేను అన్నింటికీ తల ఒగ్గే దానం ఇవ్వటానికి సిద్ధపడ్డాను కదా. గురుధిక్కారం చేసి పొందిన శాపాన్ని శ్రీ మహావిష్ణువు అమలు చేశాడే కానీ అన్యాయంగా బలిని వంచలేదని విష్ణువుకు మాట రాకుండా నీ శాపం మేలు చేసింది. నీ శాపాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను అన్నాడు. శుక్రుడు తెల్లబోయి నిరుత్తరుడై తల వంచుకున్నాడు. బలి వామనుడికి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండగా శుక్రుడు, ఓ దానవనాథ, విష్ణువు బిచ్చానికి వచ్చి నిన్ను బిచ్చగాన్నే చేస్తాడో, అధపాతాళానికి అణిచివేస్తాడో, ఏం చేసినా చెయ్యవచ్చు. ఈ త్రిలోకాధిపత్యము, సంపదలు, వైభవము దేనికి కష్టించి సంపాదించావు? శరీరం తర్వాతనే కదా ఏ ధర్మ సాధన అయినా అని అన్నాడు. బలి, రాజ్యము, సంపదలు సతతము ఉండేవి కావు. ఎలా సంపాదించానో అలాగే పోగొట్టుకోవటం సహజమే కదా. శరీరం కూడా శాశ్వతం కాదు కదా అన్నాడు. శుక్రుడు, నీ వినాశం నీ ఒక్కడిదే కాదు, దానవ కులానికే పెద్ద ముప్పు, అవమానము తెస్తుంది, తెలుసుకో అన్నాడు.
అంతేకాదు ఒక దానవుడు ధర్మపాలన చేశాడు, విష్ణువుకు భిక్ష పెట్టాడు అని దానవ కులానికి అంతటికీ ఘనతను కూడా తెస్తుంది కదా అని బలచక్రవర్తి వామనుడికి దగ్గరికి వెళ్ళాడు. భార్య వింధ్యావళి స్వర్ణ కలశంతో నీళ్లు పోయగా బంగారు పళ్ళెంలో వామనుడి పాదాలు కడిగిన నీటిని భక్తితో శిరస్సును చల్లుకొని బలిచక్రవర్తి వామనుడితో, ఓ వామనరూప, నీ వంటి వాడు దానం కోసం రావటం నా సుకృతం. నీకేం కావాలో అడుగు. సిరులు, సంపదలు, భవంతులు, మణులు, సుందరీమణులు, సస్యక్షేత్రాలు, సామ్రాజ్య సర్వము నా తనువు అన్నీ నీవే అన్నాడు. వామనుడు, మహాబలి, నువ్వు వల్లించినవన్నీ నాకెందుకు? కృష్ణాజీనం పరుచుకొని బ్రహ్మనిష్ట జరుపుకోవటానికి నా చిట్టి పాదాలతో 3 అడుగుల చోటు చాలు, 3 అడుగుల నేల. నీ దిగంత పర్యంతమైన సామ్రాజ్యంలో స్వల్పాతి స్వల్పమే అయినా నాకు అదే ముల్లోకాల సాటి అన్నాడు. ఆ 3 అడుగులే పుచ్చుకో అని బలిచక్రవర్తి జలకలశం వంచి ధారాదత్తం చెయ్యబోతే నీరు పడలేదు. శుక్రుడు సూక్ష్మరూపంలో జలకలశం తొండంలో అడ్డుపడి జలధార పడకుండా చేశాడు. వామనుడు దర్భపుడక తీసి దాంతో తొండంలోనికి పొడిచాడు. శుక్రుడు కన్నుపోయి ఒంటు కన్నువాడు అయ్యాడు. అడ్డు తొలగి జలధార బలిచక్రవర్తి చేతుల మీదుగా వామనుడి దోసిట పడ్డది. దానవిధి పూర్తి కాగానే ఇహని అడుగులతో 3 అడుగుల నేల కొలిచి తీసుకోవటమే తరువాయి అన్నాడు బలి. వామనుడు అమాంతంగా అలా అలా పెరిగి విశ్వరూపం ధరించి పొడవు, వెడల్పు, ఎత్తులతో కింద, మధ్య, మీద అనే 3ంటిని ఆక్రమించాడు. ఒక పాదంతో భూమినంతటినీ కొలిచాడు. త్రివిక్రముడై విష్ణువు పాదం నీడలో భూతలమంతా క్షణకాలం పాటుగా గాఢాంధకారం కమ్ముకుంది. ఆ తరువాత ఆకాశాన్నంతటినీ కొలిచాడు. సూర్య చంద్రాది గ్రహాలు, నక్షత్రమండలాలన్నీ అతని పాదానికి అంటుకున్న రేణువులుగా కనిపించాయి. అప్పుడు బ్రహ్మ తన కమండలంలోని జలంతో విష్ణుపాదాన్ని అభిషేకించాడు. విష్ణుపాదం నుంచి జారిన నీరు ఆకాశగంగగా స్వర్గసీమలో మందాకినిగా ప్రవహించింది. బలిచక్రవర్తి 3వ అడుగు ఎక్కడ వెయ్యమంటావు అని త్రివిక్రముడు అడిగాడు. బలిచక్రవర్తి, హే త్రివిక్రమ, ఇదిగో నా శిరస్సు, దీనిపై మోపు అని తల వంచాడు. విష్ణువు తన విశ్వరూపాన్ని చాలించి యథాప్రకారంగా వామనుడై అతని తలపై పాదాన్ని వేసి, బలి, భూమ్యాకాశాల్ని సంపూర్ణంగా కొలుచుకున్న నా పాదం నీ తలను పూర్తిగా కొలవలేకపోతూ ఉన్నది సుమి అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి, నా మనుమడు బలి నీకు శత్రువు కాదు, అతన్ని అనుగ్రహించు అని వామనుణ్ణి వేడుకున్నాడు. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి చేతులు జోడించి నమస్కరించి, వామనావతార, నా భర్తకు ఎటువంటి హాని జరగకుండా అనుగ్రహించటం నీకు ఉచితం అని భక్తితో ప్రార్థించింది. వామనుడు, అమ్మా, నీ భర్తకు హాని తలపెట్టడం ఎవరికీ ఎప్పుడూ శక్యం కాని పని. అందువల్లనే కదా యాచకుడునై నేను వచ్చి దానం పుచ్చుకున్నాను. అతని ధర్మబలం అలాంటిది అని చెబుతూ ప్రహ్లాదుడి వంక చూసి, బలి నాకు ఎంత ప్రియతముడో తెలుసా అని అంటూ వామనుడు విష్ణు కళ్ళతో విరాజిల్లుతూ ఉన్న పొడవైన వేత్రదండాన్ని పట్టుకొని కనిపించాడు. ఓ బలిచక్రవర్తి, నీ సాటి ఇదివరకు లేరు, ఇంక ముందు కూడా ఉండబోరు. ఆదర్శ పాలకులైన చక్రవర్తులలో నీ పేరే మొదటిది. నిన్ను సుతలానికి పంపుతున్నాను. పాతాళలోకాలకు అధిపతిగా శాంతి సుఖాలతో చిరంజీవిగా ఉంటావు. నీ భార్య, నీ తాత ప్రహ్లాదుడు నీతోనే ఉంటారు. నీ సుతల ద్వారాన్ని నేనిప్పుడు కనబడుతున్నట్లుగానే దండపాణినై కాపలా కాస్తూ నీకు రక్షగా ఉంటాను
అని చెప్పి శ్రీ మహావిష్ణువు అవతారమైన వామనుడు అంతర్ధానమయ్యాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.